నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడు నేను మెదక్ ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నానండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్ట్రైట్గా ఇలా వస్తే మెదక్లోకి ఎంటర్ అయినాక అనమాట ఇది వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ ఇంకా వెళ్తే మెదక్ లోపలికి వెళ్తాము, సిటీలోకి. ఇక్కడ మీరు వెళ్ళేటప్పటికి ఎదురుగుండే బిల్డింగ్ పెయింట్ కూడా అయిపోవచ్చు నాకు తెలిసి. ఇక్కడ గూగుల్ మ్యాప్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా లోపల గల్లీకి పోయేది ఒకటి ఉంటుంది, మెయిన్ రోడ్ మీద వెళ్ళేది ఉంటుంది. మీకు గుర్తు పెట్టుకోవడానికి చూపిస్తున్నాను. ఈ గల్లీలోంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ బోర్డ్స్ అవి కూడా ఏమి లేవు, అందుకే నేను ఈ రూట్ని ఇంత క్లియర్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా మన ఊర్లో మాదిరి వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళండి. అంటే మ్యాప్ పెట్టుకుంటే ఈజీగా వెళ్ళగలరు, కాకపోతే మ్యాప్ లేకుండా కూడా మన వీడియో చూస్తే మనం అక్కడ ఎలా రీచ్ అవ్వగలనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట క్లియర్గా. నేను ఇలా వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ రోడ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది డెడ్ ఎండ్ రోడ్ కాదు, ఇంకా చాలా లోపల గల్లీలు ఉన్నాయి. ఇలా వెళ్తూనే ఉండాలన్నమాట లోపలికి. ఇక్కడ ఏ బోర్డ్స్ సైన్స్ కూడా పెట్టలేదు మనకి అసలుకి. అది కొద్దిగా చేస్తే మెదక్ ఫోర్ట్ ఇంకా బాగా ఒక పర్యాటక కేంద్రంగా ఉండేదనేది నా అభిప్రాయం. అలాంటివి లేకుండా అయింది. ఇక్కడ చూడండి, ఇలా 2 రోడ్స్ వచ్చాయి. దీంట్లో మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇలా లోపలికి వెళ్తూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి చిన్న బోర్డు ఉంది అంతే. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. హరిత రిసార్ట్స్ అని ఉంటాయి. హరిత రిసార్ట్స్ అనేది ఎప్పుడు గవర్నమెంట్ రిసార్ట్స్ అనమాట. అది ఒక గుడ్డి గుర్తు. ఈ గల్లీలో వెళ్తూ ఉండాలి ఇలా డెడ్ ఎండ్ వరకు. ఇక్కడైతే ఒక కేబుల్ వైరు కూడా పడిపోయింది. మా ఎదురుకు ఒక అబ్బాయి తీసి మాకు హెల్ప్ చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇలాంటివి మన ఊర్లో అయితేనే చేస్తారు, సిటీలో ఎవరు పట్టించుకోరు కదా. అది ఒకటి మన ఊరి ఫీలింగ్ వచ్చింది, మన వాళ్ళు అని. అటునుంచి మళ్ళీ అలా ముందుకు వెళ్ళాలి. వెళ్తే మళ్ళీ ఇలా రైట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు గుర్తు పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మనం ఫోర్ట్కి దగ్గరలో ఉన్నట్టు అనమాట. ఇంకా ఇలా వెళ్తే ఈ పాత్వే అంతా కనిపిస్తూ ఉంటుంది, ఈజీగా వెళ్ళొచ్చు. మంచిగా సిమెంట్ రోడ్డే ఉంది, ప్రాబ్లం లేదు. ఇదన్నమాట ఫోర్ట్ అదంతా. ఇంకా ఎంటర్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అప్పుడు కట్టడం అదంతా చూస్తే. ఇక్కడికి వచ్చాక మళ్ళీ కర్వ్ మాదిరి ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పటికీ మనం ఒకటి రౌండ్ తిరిగినట్టు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా. మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ నుంచి చూస్తే మళ్ళీ ఊరు కూడా బాగా కనిపిస్తుంది మంచిగా, కానీ నేను రూట్ చూపించడానికి కాబట్టి ఇప్పుడు ఎదురుగానే ఫోకస్ పెడుతున్నాను. మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను పైకి వెళ్ళాక. మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకోవాలి చాలా స్లోగా. ఇక్కడ కర్వ్ ఉంటుంది, చూసుకొని స్లోగా కార్ని తీసుకెళ్ళి. ఇప్పుడు ఇది రెండోది అన్నమాట. తిప్పి ఇంకాస్త దూరం వెళ్తున్నాం, మరి లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ అంతా కనిపిస్తుంది మెదక్ అంతా. ఇది సెకండ్ కర్వ్ అన్నమాట. మళ్ళీ సెకండ్ కార్ నుండి ఇలా తిరిగేసి అసలు అప్పుడే ఆ రాతి కట్టడాలు కనిపిస్తున్నాయి చూడండి మనకి. సిమెంట్ మీద గోడ, రాజుగారి గోడ ఎంత బాగా అన్నట్టు. అసలు నాకు తెలంగాణ కూడా నచ్చుతుంది చెప్పాలంటే. ఇవన్నీ మనం బెంగళూరులో చూసాం, ఇలాంటి ఘాట్ రోడ్లు, ఇవన్నీ తిరుపతిలో అలా. అది మన తెలంగాణలో కూడా ఉంది. మళ్ళీ ఇటు
రైట్ తీసుకోవాలి. చూడండి కొండల మీద అసలుకి కేక చెప్పాలంటే. ఇంకా ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ ఇంకా కార్ పార్క్ చేయాలి. నాకైతే ఇంకొక రాజకోట చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ముందర వెళ్తున్నారు చూడండి, వాళ్ళందరూ అక్కడ పూజ చేయడానికి వెళ్తున్నారు. ఇది రాజుగారి కోట. ఇంకా పైకి వెళ్ళి మనం చూద్దాం. ఇది మొత్తం ఇప్పుడు స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఇందులో ఉండే ఒక మంచి కోనేరు, చాలా బాగుండే ఈ ప్రకృతి అందాల్ని మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. తర్వాత ఒక విశిష్టమైన ఒక టెంపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్